ఒక వర్కింగ్ ఉమెన్. ఒకరోజు ఆమెకు ఒక పార్సెల్ డెలివరీ బాయ్ నుండి ఫోన్ వచ్చింది. మేడం, మీ పేరు మీద ఒక కొరియర్ వచ్చింది, కానీ మీ అడ్రస్ కొంచెం తప్పుగా ఉంది. నేను ఒక లింక్ పంపిస్తాను, అందులో కేవలం ₹5 పే చేసి మీ అడ్రస్ కన్ఫర్మ్ చేయండి, పార్సెల్ డెలివరీ చేస్తాను అని చాలా నమ్మకంగా చెప్పాడు. ఆమె నిజమే అనుకుని అతను పంపిన లింక్ క్లిక్ చేసింది. అదొక యాప్ డౌన్లోడ్ లింక్. యాప్ ఇన్స్టాల్ చేశాక అందులో ఒక 9 అంకెల కోడ్ వచ్చింది. డెలివరీ బాయ్ ఆ కోడ్ అడగడంతో ఆమె చెప్పేసింది. ఆ తర్వాత ₹5 పే చేయడానికి తన బ్యాంకింగ్ యాప్ ఓపెన్ చేసి పాస్వర్డ్ కొట్టింది. కానీ ట్రాన్సాక్షన్ ఫెయిల్డ్ అని వచ్చింది. ఆమె లైట్ తీసుకుంది. ఆ తర్వాత జరిగిన దారుణం. సరిగ్గా అర్ధరాత్రి 2 గంటలకు ఆమె ఫోన్కు వరుసగా మెసేజ్లు రావడం మొదలైంది. ఆమె బ్యాంక్ అకౌంట్ నుండి విడతల వారీగా ఉన్న డబ్బులన్నీ ఖాళీ అయిపోయాయి. అంతటితో ఆగలేదు. మరుసటి రోజు ఉదయం ఆమెకు ఒక వాట్సాప్ మెసేజ్ వచ్చింది. అందులో ఆమె తన పర్సనల్ గ్యాలరీలో దాచుకున్న కొన్ని ప్రైవేట్ ఫోటోలున్నాయి. ఈ ఫోటోలు నీ కాంటాక్ట్స్ అందరికీ వెళ్ళకూడదంటే 5 లక్షలు పంపించు అని బ్లాక్మెయిల్ స్టార్ట్ అయింది. ఆమె ఏ తప్పు చేయలేదు, ఎవరికీ ఫోటోలు పంపలేదు, బ్యాంక్ ఓటీపీ కూడా ఎవరికీ చెప్పలేదు. మరి ఇదంతా ఎలా జరిగింది? ఆ డెలివరీ బాయ్ ఇన్స్టాల్ చేయించిన యాప్ ఒక రిమోట్ డెస్క్టాప్ యాప్, ఎనీ డెస్క్ లేదా టీమ్ వ్యూవర్ లాంటిది. ఆమె ఆ 9 అంకెల కోడ్ చెప్పిన వెంటనే ఆమె ఫోన్ స్క్రీన్ మొత్తం అవతల ఉన్న హ్యాకర్ కంట్రోల్లోకి వెళ్ళిపోయింది. ఆమె బ్యాంక్ పాస్వర్డ్ నొక్కుతున్నప్పుడు హ్యాకర్ లైవ్గా చూశాడు. ఆమె నిద్రపోతున్నప్పుడు ఆమె ఫోన్ గ్యాలరీ ఓపెన్ చేసి పర్సనల్ ఫోటోలన్నీ తన సిస్టంలోకి డౌన్లోడ్ చేసుకున్నాడు. ఆమె ఫోన్ ఆమె చేతిలోనే ఉంది, కానీ దాన్ని వాడుతోంది మాత్రం ఒక దొంగ. నీ ఫోన్ నీ కంట్రోల్లో ఉండాలంటే ఇవి గుర్తుంచుకో. స్క్రీన్ షేరింగ్ యాప్స్. ఎవరైనా తెలియని వ్యక్తులు ఫోన్ చేసి ఎనీ డెస్క్, టీమ్ వ్యూవర్ లేదా రస్ట్ డెస్క్ లాంటి యాప్స్ ఇన్స్టాల్ చేయమంటే ప్రాణం పోయినా చేయొద్దు. అవి నీ ఫోన్ స్క్రీన్ను అవతల వాళ్లకు సినిమా థియేటర్ స్క్రీన్ లాగా చూపించేస్తాయి. లింక్స్ ద్వారా యాప్స్ వద్దు. బ్యాంక్ అప్డేట్, కొరియర్ డెలివరీ లేదా కరెంట్ బిల్ పేరుతో వాట్సాప్లో వచ్చే లింకుల ద్వారా ఎలాంటి యాప్స్ డౌన్లోడ్ చేయకు. ఏ యాప్ కావాలన్నా కేవలం గూగుల్ ప్లే స్టోర్ లేదా యాపిల్ యాప్ స్టోర్ నుండి మాత్రమే డౌన్లోడ్ చేయి. పర్సనల్ ఫోటోలు భద్రం. నీ ఫోన్ గ్యాలరీ భద్రం. నీ ఫోన్ గ్యాలరీలో లేదా వాట్సాప్ చాట్స్లో నీ ప్రైవేట్ ఫోటోలను అస్సలు ఉంచుకోకు. ఒకవేళ దాచుకోవాల్సి వస్తే వాటిని ఖచ్చితంగా సెక్యూర్ ఫోల్డర్ లేదా క్యాల్కులేటర్ వాల్ట్ లాంటి స్ట్రాంగ్ పాస్వర్డ్ ఉన్న లాకర్లలో దాచుకో. యాప్ పర్మిషన్స్. నువ్వు ఇన్స్టాల్ చేసే యాప్స్కి దేనికి పడితే దానికి గ్యాలరీ, కెమెరా, మైక్రోఫోన్ పర్మిషన్స్ ఇవ్వకు. ఒక నార్మల్ క్యాలిక్యులేటర్ యాప్కి నీ గ్యాలరీ పర్మిషన్ ఎందుకు? ఆలోచించు. నువ్వు చేతిలో పట్టుకున్న ఫోన్ కేవలం ఒక డివైస్ కాదు, అది నీ జీవితాన్ని మార్కెట్లో పెట్టగలగల ఒక ప్రమాదకరమైన బాంబు. ఈ కథ చదువుతున్నప్పుడు కూడా నీ ఫోన్ బ్యాక్గ్రౌండ్లో ఏదైనా తెలియని యాప్ రన్ అవుతుందేమో ఒక్కసారి చెక్ చేసుకో. రేపు మరో మైండ్ బ్లాక్ అయ్యే డార్క్ ఫైల్తో నిన్ను అలర్ట్ చేస్తాను. అప్పటి వరకు నీ ఫోన్ స్క్రీన్ను జాగ్రత్తగా గమనిస్తూ ఉండు.